మంగళగిరి రాజు సెంటర్ సమీపంలో గల దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో శుభకార్యములు నిర్వహించుకునేందుకు శ్రీ భద్రావతి సమేత భావనారషి స్వామివార్ల దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ మండపాన్ని మంగళగిరి ప్రజా ప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం 9:30 గంటలకు శుభారంభం చేయనున్నారు. అలాగే కళ్యాణ వేదికను సంఘ పెద్దలు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు ప్రారంభిస్తారని మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘ ప్రతినిధులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు శుభకార్యముల నిమిత్తం అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకించి సంఘీయులకు విశాలమైన కళ్యాణ మండపాన్ని నిర్మించినట్లు సంఘ పెద్దలు తెలిపారు. ఈ మేరకు కళ్యాణ మండపం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య, ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేర స్వామి, కోశాధికారి గంజి రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు గుత్తుకొండ ధనంజయరావు, సహాయ కార్యదర్శులు రామనాథం పూర్ణచంద్రరావు, వంగర పెదలక్ష్మయ్య, దామర్ల కనకలింగేశ్వరరావు మాస్టారు, న్యాయవాది వంగర కిషోర్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కళ్యాణ మండపం ప్రారంభోత్సవ వివరాలను సంఘ ప్రతినిధులు మంగళగిరి టైమ్స్ కు వివరించారు. మంగళగిరి పట్టణ ప్రజలకు పద్మశాలి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో సువిశాలమైన స్థలములో మన భద్రావతి సమేత భావనారషి స్వామివారు, అట్లాగే లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారు, విఘ్నేశ్వరుది ఇలాంటి దేవాలయ సమూహాన్ని కొద్ది మాసాల క్రితం నిర్మించుకోవడం, దాన్ని ఓపెన్ చేసి పూజా కార్యక్రమంలో నిత్య నైవేద్యాలతోటి దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అదే ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ నిమిత్తం కళ్యాణ మండపం నిర్మాణం కూడా జరుగుతుంది. అది 8/8/2024 మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మార్చులు వారి చేతి మీదుగా ఓపెన్ అవుతుంది ఉదయం 9:30 గంటలకి. అట్లాగే మండపం లోపల హనుమంతరావు గారు, బురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్సీ వారి చేతి మీదుగా కళ్యాణ వేదిక ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా, అట్లాగే అన్ని శుభకార్యాలకు కూడా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా పద్మశాలి సంఘం వారు ఈ దేవాలయము అట్లాగే కళ్యాణ మండపం నిర్మాణము చేసి ఉన్నాము. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆధ్వర్యంలోని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో మరి ఫిబ్రవరి 29వ తారీఖున మనం భద్రావతి సమేత భావనారషి స్వామి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి యొక్క గుళ్ళను నిర్మాణం చేసుకుని ఓపెన్ చేసుకున్నాం. తర్వాత కళ్యాణ వేదికగా మరి స్వామివారి కళ్యాణ వేదికగా పక్కనే మనం కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేసుకున్నాం. దాన్ని 8/8/2024 తారీఖున ఓపెన్ చేసుకోవడానికి సంఘ పెద్దలందరూ కూడా నిర్ణయించారు. ఆవిడ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ నిర్మాణానికి విధానంగా ముందుకొచ్చి సహకరించినటువంటి మన భక్తులకు కానీ, మన సంఘీయులకు కానీ అందరూ కూడా చాలా పెద్ద మనసుతో అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందించారు, విరివిగా విరాళాలు ఇచ్చారు. అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వస్తున్నటువంటి చింతకింది కనకయ్య గారు, మరి అట్లాగే రామనాథం పూర్ణచంద్రరావు గారు, అట్లాగే గంజి రవీంద్రనాథ్ గారు, వంగర పెద్దలక్ష్మయ్య గారు, బిట్రా భాస్కరరావు గారు, మరి మనకి లాయర్ గారు కిషోర్ గారు, మరి అట్లాగే భిక్షారావు గారు, మరి కనకలింగేశ్వర మాస్టర్ గారు, మరియు వీరందరూ కూడా ధనుంజయ్ గారు, వీరందరూ కూడా విచితోధికమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి. ఇంకా మన పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. దాని మూలానే ఇంత గొప్పగా ఈ నిర్మాణం వచ్చింది. దీన్ని ముందు ప్రజలందరూ కూడా వినియోగించుకొని దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని కూడా ఆకాంక్షిస్తున్నాను. మంగళగిరి పట్టణం రాజీవ్ సెంటర్ వద్ద ఉన్నటువంటి దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో రమారమి 3 సంవత్సరాల నుండి శ్రీ భద్రావతి సమేత భావనారషి స్వామివారి దేవాలయం, దానికి అనుబంధంగా శ్రీ భద్రావతి సమేత భావనారషి స్వామివార్ల కళ్యాణ మండపం కూడా నిర్మించుకోవడం జరిగింది. అయితే స్వామివారి దేవస్థానం విగ్రహాల ప్రతిష్ఠ అయితే
ఫిబ్రవరి 29వ తేదీన కార్యక్రమం నిర్వహించుకున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అంటే రేపు 8/8/2024 గురువారం ఉదయం మనం నూతనంగా నిర్మించుకున్నటువంటి కళ్యాణ మండపం కూడా మనందరి సంఘ పెద్దల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ కళ్యాణ మండపం నిర్మాణ ఉద్దేశం ఏంటంటే, మంగళగిరిలో నడిబొడ్డున ఇంత కళ్యాణ మండపం అనేది మన సంఘీయులు నిర్మించుకోవటం, మన సంఘీయులకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఇది ఉపయోగపడిద్దని, దీన్ని అందరూ కూడా ఉపయోగపెట్టుకొని మన చేనేత వర్గాలందరూ కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా, అదేవిధంగా చేనేత వర్గాలు అనేది కాకుండా మంగళగిరి పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇది ఉపయోగపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రేపు మరి 8వ తారీఖు ఉదయం 9:30 మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో మరి నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావనాథ స్వామి వార్ల కళ్యాణ మండపాన్ని మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు ప్రారంభిస్తారు. ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలోని చేనేత సోదరులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం అందరి మనసుల్లో కనబడతా ఉంది. దానికి కారణం, వందల సంవత్సరాల క్రితం ఏ లక్ష్యంతో దామర్ల నాంచారమ్మ గారు ఇక్కడ పద్మశాలి సంఘీయుల అభివృద్ధి కోసం ఈ స్థలాన్ని సంఘానికి దానంగా ఇచ్చిందో, ఆ అభివృద్ధి ఇప్పుడు మరి ప్రారంభమైనందుకు సంఘీయులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ క్రమంలో మనం కొద్ది మాసాల క్రితం విశాలమైనటువంటి శ్రీ భద్రావతి సమేత భావనాథ స్వామి వార్ల దేవాలయం పూర్తి చేసుకున్నాం, విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. అదే నేపథ్యంలో ఇవాళ మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కుటుంబాల కోసం, వారి అవసరాల కోసం మరి చాలా స్వల్పమైన ధరకు అందుబాటులో ఉండే విధంగా ఈ కళ్యాణ మండపాన్ని అన్ని శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఇచ్చేందుకు మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం ఈ నిర్మాణం కొనసాగించింది. అందుకు సహకరించినటువంటి మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బంధువులందరికీ కూడా దాతలు అనేక మంది సహకరించారు. వారికి పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.